దేవుడికి, నన్ను కన్న నా తల్లిదండ్రులకి, అలాగే నాకు మరో జన్మనిచ్చిన అప్లైనర్స్ కి, నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న నా లైఫ్ లైన్స్ కి, అలాగే నా టీం కాకపోయినా నా వెస్టేజ్ టీం అందరికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్ వెస్టేజ్, మనీ మార్నింగ్. నా పేరు అపర్ణ అండి. నేను వైజాగ్ అండ్ విజయనగరం మధ్యలో ఉన్న కొత్త వలస మాది. మా వారు రైల్వే చేస్తారు, మా మామగారు గార్డ్ గా చేసి రిటైర్ అవుతారు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను, ఇలా చేస్తున్నానంటే ఈ మధ్యన సాంగ్స్ గానీ ఏదైతే డాన్స్ ఇవన్నీ నేను చేశాను కదా, అది నేను చేయలేదండి. నేను అసలు మాట్లాడడం కూడా నాకు రాదు. చెప్పాలంటే ఓన్ సిస్టర్ తో కూడా నాకు మాట్లాడటం రాదు. ఏంటి ఒక మాట మాట్లాడితే వాళ్ళు ఎక్కడ ఏమో అట్ట అయిపోతారో, ఇడ్లీ అయిపోతారేమోనని మాట్లాడడం రాదు. మాట్లాడడం కాదు. ఎగ్జాంపుల్ కి మా అప్లైనర్ నాతో ఫోన్ మాట్లాడడానికి కూడా 1 year పట్టింది. అంటే మగవాళ్ళు వాళ్ళతో ఏం మాట్లాడతాం అనే ఉద్దేశంతో ఉండేదాన్ని. అసలు కామ్ గోయింగ్ గోల్ ని అసలు వెస్టేజ్ అంటే ఏంటంటే నాకు మొత్తం నాకేం కావాలంటే అది ఇచ్చింది. నాకేంటంటే 40,000 ఇన్కమ్, ఇక్కడ హైయెస్ట్ ఇన్కమ్, స్టార్ డైరెక్టర్ అనే పొజిషన్ లో ఉన్నాను. నా గోల్ ఏంటంటే మిస్టర్ ఆఫ్ మిలాన్ ప్రొడక్ట్స్ అందరూ వాడుకొని లేడీస్ ఎవరైతే ఉన్నారో 1:6 చేసి వాళ్ళందరికీ కూడా 1 lakh ఇన్కమ్ చేయాలి. మన లేడీస్ బుక్ ఉంది కదా, ఆ లేడీస్ బుక్ లో మన లేడీస్ అందరూ ఉండాలి. ఓకేనా? ఇది 3 generation ఇన్కమ్. ఏదైతే మా ఆయన గారు రైల్వే చేస్తున్నారు కదండి, ఆయన నా కోసం చేస్తున్నారు. నేను ఈ బిజినెస్ నా పిల్లల కోసం చేస్తున్నా. నా లైఫ్ ఎలాగా అయిపోయింది, ఎందుకంటే మా తల్లిదండ్రులు ఇచ్చారు ఏదో లైఫ్ బానే ఉంది. కాబట్టి ఫ్యూచర్ లో మన పిల్లలకి ఏమైనా ఉందండి సెక్యూరిటీ? ఏమైనా ఉందా? మనకే లేదు, మన పిల్లలకి ఏముంటది? కాబట్టి ఇది సెక్యూరిటీ మన పిల్లలకి. కాబట్టి మన కోసం కాదు, మన పిల్లల కోసం చేస్తూ, మన పిల్లలు ఇంకో పిల్లలు కూడా ఉన్నారండి వెస్టేజ్ అనే అంటే మన పిల్లలతో పాటు వెస్టేజ్ లో ఉన్న డౌన్ లైన్స్ కూడా మన పిల్లలు అనుకుని చేస్తే మటుకి వాళ్ళు కూడా సేమ్ మనలాగే చేస్తూ మనల్ని ముందుకు నడిపిస్తారు. ఎందుకంటే ఇక్కడ అప్లైనర్ చూడండి, ఇక్కడ నేను డాన్స్ గానీ సింగింగ్ గానీ చేస్తే ఫొటోస్ పంపించిన మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఆతృత పడ్డారో లేదు కానీ మా అప్లైనర్స్ మటుకి నవ్వుకొని సరదాగా ఒక చిన్న పిల్లల్లాగా ఎంజాయ్ చేశారు. ఇలాంటి లైఫ్ ఎక్కడైనా ఉంటదండి? ఒక జాబ్ చేసామనుకోండి, మన కార్ కొన్నామనుకోండి, బాస్ ఏమంటాడు, బాబాయ్ నాకన్నా నువ్వు కార్లో వచ్చి నేను కార్లో వస్తే ఏంటని మనం తీసి పారేస్తారు. కానీ ఇక్కడ ఎంకరేజ్ చేస్తారు. ఇది నా అప్లైనర్ కోసం, నా డౌన్ లైన్ కోసం చేసే బిజినెస్ కాదండి. నాదనుకుని నేను చేస్తున్నాను. నాకు ఎవ్వరూ నేర్పించలేదు, నాకు నేను ఓన్ గా చేశాను. ఇది ఎందుకంటే నా ఓన్ బిజినెస్. నేనంటే ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మీ అప్లైనర్ కోసం, డౌన్ లైన్ కోసం పీవీ ఇచ్చానని అనుకోకండి, సపోర్ట్ చేసాం అనుకోకండి, గైడెన్స్ తీసుకొని ముందుకు వెళ్ళండి. ఓకేనా? నాకు ఇంత అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా